హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని అయితే కోరుకుంటున్నాను. సో నేను మా చెల్లి అయితే మీకోసం ఒక మంచి ఇంపార్టెంట్ న్యూస్ అయితే తీసుకొచ్చాము. అదేంటి అంటే ఒక ఆయుర్వేదిక్ హాస్పిటల్. ఈ ఆయుర్వేదిక్ హాస్పిటల్ నేమ్ వచ్చేసి శ్రీమాత ఆరోగ్యధామ. ఇది మన గచ్చిబౌలి అండ్ నిజాంపేటలో కూడా అవైలబుల్గా ఉంది. సో ఈ ఆయుర్వేదిక్ హాస్పిటల్ స్పెషల్ ఏంటంటే నాడి పరీక్షతో మన ప్రాబ్లమ్స్ని కనుక్కొని వాటికి సరైన మెడిసిన్ ఇస్తారు. ఇక్కడ ఉన్న సర్వీసెస్ నాడి పరీక్ష, డయాబెటిక్ కేర్, క్యాన్సర్ కేర్, చైల్డ్ కేర్ అండ్ స్పైన్ అండ్ జాయింట్ కేర్, స్కిన్ అండ్ హెయిర్ కేర్, పంచకర్మ ట్రీట్మెంట్స్, యోగా అండ్ మెడిటేషన్ అండ్ ఆయుర్వేదిక్ ఫార్మసీ కూడా ఇక్కడ మనకి అవైలబుల్గా ఉంది. ఇక్కడ వీళ్ళు కంప్లీట్ న్యాచురల్ ప్రోడక్ట్ అండ్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ వాడతారు. నేను మా చెల్లి అయితే మా చెల్లికి హెయిర్ కేర్ చూపించుకోవడానికి అయితే వచ్చాము. అండ్ మా చిట్టి తల్లికి లెగ్ చూపించడానికి కూడా వచ్చాము. వీళ్ళ ఫార్మసీలో మనకి సీడ్స్ అండ్ న్యాచురల్ ఆయిల్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. ఇక్కడ హైలీ క్వాలిఫైడ్ అండ్ ఎక్స్పీరియన్స్ టీమ్ ఆఫ్ డాక్టర్స్ అయితే మనకి ఉంటారు. ఇక్కడికి వెళ్ళాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. ఈ హాస్పిటల్ మాకైతే చాలా వర్త్ అనిపించింది. హాస్పిటల్ చెకప్ అయిపోగానే మేమైతే పక్కనే ఉన్న మేఫిల్కి అయితే వెళ్దాము. ఈ రెస్టారెంట్లో మాకు ఇష్టమైన ఫేవరెట్ డిష్ బిర్యానీ అయితే ఆర్డర్ పెట్టుకున్నాము. ఇక్కడ మా చిట్టి తల్లిని చూసారా ఎలా సిగ్గుపడుతూ చూస్తుందో. ఇక్కడ ఫుడ్ అయితే లిటరల్లీ చాలా బాగుంది. హాస్పిటల్లో వీడియో తీయడానికి నాట్ అవైలబుల్గా ఉంది కాబట్టి మేము ఇక్కడ చూపించలేదు. పుట్టిన తర్వాత నేను మా చెల్లి అయితే ప్లాంట్స్ తీసుకోవడానికి వచ్చాము. ఎందుకంటే ఇల్లు కూడా ఆర్గనైజ్డ్గా ఉంటే మనం కూడా కొంచెం హెల్తీగా ఉంటామని. ఇంటికి వచ్చిన తర్వాత మా చెల్లికి మళ్ళీ ఆకలేసిందంటే పులిహోర అయితే తినిపించాను. సో మేమైతే మా వ్లాగ్ని అయితే ఎండ్ చేయాలనుకుంటున్నాం గైస్. సో మా వ్లాగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.